హే గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు వ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, అది కూడా చాలా గట్టి రీజన్. దానికోసమనే వ్లాగింగ్ అంతా ఆపేసిన. మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నా. వైజాగ్ ఎందుకు వెళ్తున్నా అంటే అది ఇప్పుడే చెప్పాను. అది వైజాగ్ వెళ్ళిన తర్వాత ఆడ చూపిస్తూ చెప్తా మీకు ఎందుకు వచ్చానో ఏందో అని. ఆడ వైజాగ్ బీచ్కి కూడా వెళ్తాం ఒకరోజు. ఆ రోజు కూడా వ్లాగ్ తీస్తా. గాయ్స్, ఇప్పుడు మనం వెళ్ళేదైతే వెనక బస్సే, ఇంటర్సిటీ బాగుంటాయి బస్సెస్, మస్తు ఉంటాయి. అంటే తక్కువ బడ్జెట్లో అయితే చాలా బాగుంటాయి. ఇంటర్సిటీ మంచిగా ఉంటుంది, వాష్రూమ్ ఉంటాయి. వాష్రూమ్లో కానీ టాయిలెట్ ఒక్కటే పర్మిషన్. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నా పక్కలనే ఒకడు కూర్చుండు. ఫస్ట్ పికప్ వ్యాన్ వస్తుంది. ఆ పికప్ వ్యాన్లో నా పక్కలనే కూర్చుండు. మేమిద్దరం ఒకటే, అంటే పక్క సీట్లో కూర్చున్నా, ఆయన పక్క సీట్లో. మళ్ళీ వచ్చి చూస్తే ఇది బస్సులో కూడా నేను ఆయన పక్క పక్కలనే సీట్ మీద. ఏం నసదొబ్బుతుండంటే అబ్బా, ఇంత అసలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బెట్టింగ్ వేస్తాడంట. 4.5 crores ఏమో అప్పు ఉందంట ఆయనకి. అయితే నాకు చెప్తుండు, నా హెయిర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి, బ్రో నా హెయిర్స్ చిన్నగా ఉన్నాయి కదా, ఎందుకంటే ఆ చిన్నగా ఎందుకు ఉన్నాయంట అంటే అదే అప్పుల టెన్షన్ ఎక్కువై రాలిపోయినాయంట అన్ని. అంటే ఊడిపోయినాయా రాలిపోయినాయా, అదే ఏదో ఒకటి. కానీ నస అయితే ఎట్లా దొబ్బుతుండు అబ్బా. నేను అందుకోసం ఆయన కోసమని 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని షో చూస్తున్నా కూడా పిలిచి మరీ ఇయర్బడ్ తీసి మరీ మాట్లాడుతుండే ఆయన. ఇప్పుడు ఏం చేయాలి అట్లాంటి వాళ్ళకి. హే గైస్, ఇప్పుడు వైజాగ్ అయితే వచ్చేసిన. పొద్దున 5కి దిగిన. ఇంటర్సిటీ అయితే చాలా జల్దీ, ఎంత 1 hour ముందే దింపేసింది ఉన్న టైం కన్నా. ఇప్పుడు వచ్చేసిన పోతున్నాం. వాళ్ళ ముగ్గురు నా ఎర్రిపుక్ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు ఎర్రిపుక్. ఇప్పుడైతే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వైజాగ్ వెళ్ళిపోయి దేనికోసం వచ్చానో, అసలు ఏం చేస్తున్నానో చెప్పేస్తా ఈరోజు. వైజాగ్ ఎందుకు వచ్చాను, మీట్ అయ్యాను. బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ షూట్ ది బ్లాగ్ పెడదామని స్టార్ట్ చేసినాం. చలో ఈరోజు మళ్ళీ అయితే షూట్కి వచ్చేసినాం. షూట్ అయితే ఇప్పుడు అవుతుంది. మనం వచ్చింది వైజాగ్కి. ఎయిర్పోర్ట్ డైరెక్టర్, వీళ్ళంతా ఆర్టిస్ట్. నైట్ షూట్ అంత సెటప్ అయితే చేసేసినాం. మందు సిట్టింగ్ ఇది ఈరోజు నైట్ అంతా 1 to 3 లేదా ఏ టైం అయినా అయిపోవచ్చు. షూట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఆర్టిస్ట్